ఏసియాట్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం వెన్నెలగడ్డ చెరువులో FTL నిర్మాణ అనుమతులు. కుత్బులాపూర్ సర్కిల్ నెంబర్ 25 జేడిమెట్ల గ్రామం వెన్నెలగడ్డ చెరువు 38 ఎకరాలు విస్తరించి ఉంది. వెన్నెలగడ్డ చెరువు విస్తీర్ణంలో 8 ఎకరాలు కబ్జా చేసుకుని కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కాకుండా 2023 సంవత్సరంలో GHMC అధికారులు చెరువు FTL బఫర్ జోన్లో 4 నిర్మాణాలకు ఇన్సెంట్ అనుమతులు అంటూ ఇరిగేషన్ అధికారుల NOC లేకుండానే మంజూరు. నిర్మాణం ఎలా సాధ్యమని వెన్నెలగడ్డ చెరువు FTL బఫర్ జోన్లో ఎమ్మెల్యే అండదండతో అక్రమ నిర్మాణాలు అనుమతులు జరుగుతున్న ఇరిగేషన్ ఏఈ రామారావు చర్యలు తీసుకోకుండా సహకరించడంపై తక్షణమే చర్యలు తీసుకుని చెరువులో నిర్మాణాలు కూల్చివేసి మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుత్బులాపూర్ డిప్యూటీ కమిషనర్ కి జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు. కుత్బులాపూర్ సర్కిల్ నెంబర్ 25లో వెన్నెలగడ్డ చెరువు ఉంటుంది. వెన్న చెరువు అని. ఇది 38 ఎకరాల చెరువు. కానీ ఈరోజు 8 ఎకరాలు పూర్తిగా కబ్జా చేసుకొని మట్టితో పూడ్చుకొని ఏదైతే ఫెన్సింగ్ వాళ్ళు వేసుకొని ఈరోజు చిన్న చిన్న స్ట్రక్చర్స్ నిర్మించుకున్నారు. గతంలో కూడా కొన్ని నిర్మాణాలు వచ్చినాయి, కొద్దిగా మాత్రమే. కానీ 38 ఎకరాల చెరువులో 8 ఎకరాలు ఈరోజు పూర్తిగా కబ్జాకు అయిపోయింది. ఈ విధంగా కబ్జా అయిన వాటిల్లో అక్రమ నిర్మాణాలకి ఈరోజు GHMC ఏదైతే సర్కిల్ 25 కుత్బులాపూర్ వీళ్ళు ఇగో ఇన్స్టంట్ పేరుతో అనుమతులు ఇచ్చిళ్ళు. ఈ అనుమతులు మరి FTLకు సంబంధించి బఫర్ జోన్లో FTL నెంబర్ 11 ఇది సంబంధించి 11కి సంబంధించి ఈ స్ట్రక్చర్ ఈ విధంగా FTLలో నిర్మాణానికి ఇన్స్టంట్ పర్మిషన్ల పేరుతో ఒక BRS నాయకుడికి ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ రిటైర్ అయి 10 సంవత్సరాలు పనిచేస్తున్న ఏఈ రామారావు మరి సహకారంతో ఈరోజు అక్రమ నిర్మాణాల చెరువులు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. అదేవిధంగా A14లో ఇగో ఈ నిర్మాణం వచ్చింది. ఈ విధంగా A40 FTLలోనే ఈ విధంగా నిర్మాణం జరుగుతున్నాయి. మరి మున్సిపల్ అధికారులు ఇన్స్టంట్ పేరుతో అనుమతులు ఇచ్చారు. అదేవిధంగా FTL నెంబర్ సంబంధించిన 20 నుండి 25 వరకు దాదాపు హాఫ్ ఏకర్లో ఈ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి కూడా ఈ మున్సిపల్ అధికారులు సర్కిల్ నెంబర్ 25 సంబంధించిన అధికారులు ఇచ్చారు. గతంలో ఈ బిల్డింగ్స్ కూల్చిళ్ళు, మళ్ళీ ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులను రక్షించాలని ప్రయత్నం చేస్తూ హైడ్రాన్ ఏర్పాటు చేస్తే మరి సర్కిల్ నెంబర్ 25 కుత్బులాపూర్ ఇక్కడ ఏదైతే డిప్యూటీ కమిషనరు టౌన్ ప్లానింగ్ తర్వాత TPS ప్రభావతి ఈ విధంగా అక్రమ నిర్మాణాలకు ఇన్స్టంట్గా చెరువు FTL బఫర్ జోన్లో NOC లేకుండా ఈ అనుమతులు ఇవ్వడమైంది, నిర్మాణం జరగడమైంది. నిర్మాణం పూర్తయి హౌస్ నెంబర్లు ఏ విధంగా వచ్చినాయి. మరి ఇదంతా జరుగుతుంటే, చెరువు అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఇక్కడున్న రిటైర్ ఏఈ రామారావు ఈరోజు ఎమ్మెల్యేకు తొత్తుగా ప్రవర్తిస్తూ ఇక్కడ అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాకు సహకరిస్తున్నాడని పదే పదే ఫిర్యాదు చేసినా మరి అంత ప్రేమేమో ఇక్కడ 10 సంవత్సరాల నుండి రిటైర్ అయి పనిచేస్తున్న ఏఈ రామారావు ఏదైతే తన యొక్క సహకారంతోనే ఈరోజు చెరువు FTL బఫర్ జోన్లో నిర్మాణాలు జరుగుతుంటే కూడా ఈరోజు చర్యలు తీసుకోకుండా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏదైతే కుత్బులాపూర్ సర్కిల్ అధికారులు ఇరిగేషన్ సంబంధించిన ఏఈ రామారావు ఇక్కడ స్థానికంగా ఉన్న BRS నాయకులు ఇక్కడున్న ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు 13 చెరువులలో కబ్జాలను ఫిర్యాదు చేసినాం. అయినా కూడా ఈరోజుకి 2 నెలల నుండి మేల్కొనకుండా ఈరోజు నిర్మాణం జరిగి పూర్తి అవుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకుంటలేరు. కాబట్టి పర్టికులర్గా పూర్తి ఆధారాలు తెచ్చి DCకి ఇచ్చినాం. ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. చర్యలు తీసుకునే వెళ్ళా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఏ విధంగా ఏదైతే నిజాంపేటలో అధికారులు తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఏ విధంగా కేసులు నమోదై చర్యలు తీసుకున్నారో ఈ కుత్బులాపూర్ సంబంధించిన సర్కిల్ నెంబర్ 25కు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులపైన ఇరిగేషన్ సంబంధించిన అధికారులపైన ఏదైతే బిల్డర్ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యే విధంగా ప్రయత్నిస్తాం. ఇప్పటికేం చెప్తున్నాం, చెరువులలో కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులకు అయితే బిల్డర్లకు మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మానుకోండి, చెరువులను రక్షించండి. అయ్యా ఎమ్మెల్యే ఏదో శుద్ధపూసలాగా ముచ్చట చెప్తావు, మరి చెరువులలో వెన్నెలగడ్డ చెరువులో అక్రమ నిర్మాణాలకు నువ్వే సహకరించింది, నీ అధికారులే సహకరించలు, మరి చర్యలు తీసుకుంటారా లేదా అని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.